అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సోదరులారా, సోదరీమణులారా, భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఒక గొప్ప హక్కు ఏమిటంటే ఓటు. ఇది ప్రతి మనిషి యొక్క హక్కు. ఇది ఈ ఓటును వినియోగించుకునేటువంటి సమయం మనకి చాలా దగ్గరగా ఉంది. అయితే ఈ ఓట్ల విషయంలో షరియతే ఇస్లాం ప్రకారముగా మొట్టమొదట ఓటు యొక్క హక్కుని అమ్ముకోకూడదు. రెండవది, ఓటు వేసేటప్పుడు మనం ఎలాంటి వ్యక్తికి వెయ్యాలి, ఎలాంటి వ్యక్తిని మనం నాయకుడిగా ఎన్నుకోవాలి అంటే ధార్మిక పండితులు, ధార్మిక గురువులు చెప్పినటువంటి మాట ఏమిటంటే మనం కొన్ని విషయాలు చూడాలి. ఓటు వేసే ముందు ఈ విషయాలు చూడాలి. ఒకటి, నేను ఎవరినైతే ఎన్నుకుంటున్నానో నాయకుడిగా అతడి ద్వారా భారత రాజ్యాంగం మరియు ఏ యొక్క మతాలు అయితే ఉన్నాయో ఆ మత కలహాలు మరియు మత ఘర్షణలు అనేవి జరగకుండా ఉండే వ్యక్తిని ఎన్నుకుంటున్నానా, లేదా ఒక మతాన్ని హైలైట్ చేసి వేరే మతాన్ని కించపరిచే వారిని నేను ఎన్నుకుంటున్నానా? ఇది మొదటి విషయం చూడాలి. రెండవది, నేను ఏ నాయకుడిని అయితే ఎన్నుకుంటున్నానో అతడు నా రాష్ట్రానికి న్యాయం చేయగలిగే వ్యక్తా కాదా, న్యాయం చేయగలిగేటువంటి అనుభవం అతడిలో ఉందా లేదా, ఇది రెండవది చూడాలి. మూడవది, సోదరులారా, సోదరీమణులారా, అతను చేసినటువంటి పాలన అంటే ఏవైతే వాగ్దానాలు చేస్తున్నారో ఇంతకుముందు చేశారో ఈ వాగ్దానాలను పూర్తి చేసేటువంటి సామర్థ్యం అతనిలో ఉందా లేదా, ఈ మూడు విషయాలు చూసి మనం ఓటేయాలి. అంతేగాని ఇతను మా యొక్క క్యాస్ట్ మనిషి అండి, లేకపోతే ఈయన మా వర్గం మనిషి అండి, లేకపోతే ఇతను బాగా డబ్బులు ఇచ్చాడండి, లేకపోతే ఇతను బాగా పేరున్న మనిషి అండి. పేరు వల్ల వేరు, పని చేయడం వేరండి. కొద్దిమందికి చాలా పేరు ఉంటుంది, పని చేయరు. కొద్దిమందికి పేరు అనేది ఉండదు, కానీ పనులు పర్సనల్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఓటేసే ముందు భారత రాజ్యాంగం కానీ మరియు కులమతాల ఘర్షణలు కానీ జరగకుండా చూసుకునే వ్యక్తికి నేను ఎన్నుకోవాలి. రెండవది, రాష్ట్రంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు నాయకుడిగా వస్తే బాగుంటుందో అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి. మూడోది, ఏ నాయకుడికి ఓటేస్తే అతను వాగ్దానాలు పూర్తి చేస్తాడో, అంతకుముందు చేసినవైనా ఇప్పుడు చేస్తున్న వాగ్దానాలు పూర్తి చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పి మన మనసు చెప్తుంది, మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ అంటుంది ఎవరు చేయరండి, అన్నీ అబద్ధాలు అని చెప్పి అంటుంటుంది. కానీ చేసేవాళ్ళు అన్నీ చేయకపోయినా కొద్దిగైనా బెస్ట్గా చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎన్నుకొని మనం ఓటేయాలి. అల్లాహ్ తబారక తఆలా మనకి ఓటు యొక్క హక్కుని దుర్వినియోగం చేయకుండా వినియోగించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మన భారతదేశాన్ని పరిపాలించడానికి ఒక న్యాయముగా పరిపాలించేటువంటి వ్యక్తిని, మంచిగా పరిపాలించేటువంటి వారిని అల్లాహ్ తబారక తఆలా ఈ ఎలక్షన్లో ఎన్నుకునేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మన భారతదేశ ప్రజలందరికీ ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.